ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మార్చి 19వ తేదీ నుండి మార్చి 25వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, ఆ ప్రతికూలత తొలగడానికి ఏ విధమైన అనుకూల విధి విధానాలని చేపట్టాలో ఆ విశేషాలని, అదృష్టం ఐశ్వర్యం శీర్షికలో ఏ విధమైన ప్రతికూలత లేకుండా ఉండడం కోసమని ఈశ్వర ఆరాధనని ఏ విధంగా చెయ్యాలో ఆ విశేషాలని, ఈ రెండితో పాటు మన ధర్మం శీర్షికలో నిత్య హరిద్ర ఖండం అనేటటువంటి ఆ నోముని, అంటే నిత్యము పసుపు కొమ్ముల్ని దానం చేసేటటువంటి విధానం, దాని ప్రయోజనం, ఈ మొత్తాన్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 20వ తేదీ శుక్రమౌఢ్య ఆరంభం, 22వ తేదీ శకాది వత్సరాది, 24 ఏకాదశి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఉంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు నక్షత్ర బలం ఉపకరిస్తుంది. వ్యాపారం చేసేవాళ్ళు నూతన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటానికి, నూతన పెట్టుబడులు నిర్వహించడానికి, భాగస్వామ్య వ్యాపారాలలో కొత్త పథకాలను రచించుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రకరకాల మార్గాలలో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి, జీవనోపాధి కోసం, ఉద్యోగ ప్రయత్నం కోసం చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించితే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా ఆ పని తటస్థతతో ఆగిపోతూ ఉంటుంది తప్ప ముందుకు జరగదు, వెనుకకి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. అలా పని మందంగా సాగుతూ ఉంటుంది, తటస్థ స్థితిలో కూడా ఉండిపోతూ ఉంటుంది. భరణీ నక్షత్ర జాతకులు న్యాయస్థానానికి సంబంధించినటువంటి వాద వివాద పరిష్కారానికి వెళ్ళినట్లయితే తీర్పు వెలువడుతుంది, కానీ తీర్పు తటస్థంగా ఉన్నట్లుంటుంది తప్ప అనుకూలము కాదు, ప్రతికూలము కాదు, అన్నచందంగా ఉంటూ ఉంటుంది. అంచేత ఈ విధానాన్ని తాత్కాలికంగా భావిస్తూ ఆనందాన్నే పొందాలి తప్ప నిరుత్సాహానికి నిస్పృహతకి గురి కాకూడదు. కృత్తికా నక్షత్ర జాతకులు తమ ప్రయాణానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నిటినీ కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం కానీ, లేదా ప్రయాణం చేద్దామనేటటువంటి ఊహలో ఉండి కానీ మొత్తానికి ప్రయాణం కాకుండాను ఉండకుండా ఉండరు. తటస్థంగా ఉంటుంది పరిస్థితి. ఆనాటికి ఏ విధమైన పరిస్థితి వస్తుందో తెలియనటువంటి విధంగా ఈ శనివారం వరకు డోలాయమాన స్థితిలోనే ఉంటారు. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా కుజగ్రహ అనుకూలత కోసం ఆవుకి పచ్చగడ్డిని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య దైవ పూజని ఇంట్లో చేస్తున్నటువంటి దాన్ని మానకుండా చేస్తూ ఉండాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి దాన ధర్మాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎవరికైనా సహాయం చేయాలి, నిజమైనటువంటి ఆపదలో ఉన్న వారికి అనే ఆలోచన కలుగుతుంది. ఆలోచన కలగడమే కాకుండా అమలు చేయాలనేటటువంటి బుద్ధి కూడా ప్రబలంగా కలుగుతుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి ఆస్తిక్య భావన కలుగుతుంది. ఇప్పటి వరకు దైవం పట్ల వైముఖ్యం, అంటే విముఖ భావంతో ఉన్నటువంటి వారికి, ఇష్టం లేనటువంటి వారికి తప్పక దైవం మీద విశ్వాసం పెరుగుతుంది. దైవ విశ్వాసం ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ఆస్తిక్య బుద్ధి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మృగశిర నక్షత్ర జాతకులకి దైవ దర్శనాభిలాష, అలాగే తీర్థయాత్రకి వెళ్ళాలనే ఉత్సాహం, నదీ స్నాన బుద్ధి, ఇంట్లోనే ఉంటూ అంటే గ్రామంలోనే ఉంటూ ఇంట్లోనే ఉంటూ 10 మందికి అన్నశాంతిని జరపాలనో లేక దాన ధర్మాలని చేయాలనో ఇట్లాంటి సంపూర్ణమైన బుద్ధి మరింతగా పెరుగుతుంది ఈ వారంలో. వృషభ రాశి వారు ఈ వారం దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం బుధుడు అయినటువంటి కారణంగా బుధ గ్రహ అనుకూలత కోసం గోవులకి తెలకపిండిని ఇష్టకరమైనటువంటి పదార్థం కాబట్టి గోవుకి సమర్పించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సహనంతో ఉండాలి తప్ప మానసికమైనటువంటి స్థితిలో ఏ విధమైన పొరపొచ్చాలని కలిగి ఉండనే కూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు దేవతా దర్శనాన్ని చేస్తారు. చేసి ఆ దైవం వల్ల పొందినటువంటి లాభాలన్నింటినీ కూడా ఒక్కమారు నెమరు వేసుకుంటారు. ఆ దైవానికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఒకదాన్ని కానుకగా సమర్పించాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగం, సమర్థమైనటువంటి పనికి తగినటువంటి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. ఉద్యోగం పట్ల శ్రద్ధ పాటిస్తూ అలాగే చేసుకున్నట్లయితే మరింత ఆధిక్యం వేతనంలో కనిపించే అవకాశం కూడా కనిపిస్తోంది. పునర్వసు నక్షత్ర జాతకులకి ఏ విధమైన అసౌకర్యము లేకుండా ఈ వారం గడుస్తుంది. పైన క్రింద ఉండేటటువంటి ఉద్యోగులతో చెప్పలేనటువంటి అన్యోన్య భావం ఏర్పడుతుంది. మొత్తానికి ఇబ్బంది లేకుండా ఈ వారాన్ని గడపగలుగుతారు ఈ రాశివారు ఈ వారంలో. ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారాన్ని గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా శ్రీహరికి పూజానంతరం పులిహారని నివేదన చేసి ప్రసాదంగా 10 మందికి పంచుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అన్యోన్య భావాన్ని చెడగొట్టుకోకుండా ఉండేందుకు 1కి 2 మార్లు మరింత శ్రద్ధని వహించి తీరాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరస్సు నక్షత్ర జాతకులు మొగమాటాన్ని పూర్తిగా విడనాడాలి. చెప్పదలిచినటువంటి అభిప్రాయాన్ని స్పష్టంగానూ అవగాహనతోనూ చెప్పగలగాలి. చెప్పవలసిన వారికే చెప్పాలి తప్ప మధ్యవర్తి ద్వారా కబురు చేయడం వంటివి ఏమాత్రమూ సరి కాదు. పుష్యమి నక్షత్ర జాతకులు పనిని తప్పక ప్రయత్నాన్ని ప్రారంభించాలి తప్ప పనిని వాయిదా వేయడం అనేది ఇబ్బందికి గురి చేసేటటువంటి అంశం కావడమే కాకుండా మూలఛేదం అంటే పని మొదటికే చెడిపోయేటటువంటి ప్రమాదం బాగా కనిపిస్తుంది. తప్పక ప్రయత్నంలోకి దూకి తీరాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు పిల్లలైనట్లయితే వెంటనే పాఠశాలల్లో చేర్పించబడాలి. పెద్దలైనట్లయితే విద్యని ఆపివేయకుండా కళాశాలలో చేరి తీరాలి. ఉద్యోగస్తులైనట్లయితే ఉద్యోగం నుండి తాత్కాలికంగా విరమించడమో లేక సెలవు పెట్టడమో దీర్ఘకాలికమైనటువంటిది పెడితే వెంటనే చేరడం అవసరం తప్ప వాయిదా వేయడం ఈ వారంలో ఏమాత్రమూ సరి కాని అంశమని గుర్తుంచుకోగలగాలి. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారాన్ని గడపడం అవసరం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా శ్రీహరికి పసుపు జలంతో అభిషేకాన్ని చేయడం, శ్రీ సూక్తాన్ని చదువుతూ చాలా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం హామీలని ఇయ్యకూడదు. వాగ్దానానికి సంబంధించినటువంటి దానికి అనుగుణంగా రాయబడ్డ పత్రాల మీద సంతకాలను చేయడం మరింత ప్రమాదాన్ని కలగజేస్తుందని గుర్తుంచుకోగలగాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులైనటువంటి వారికి
తప్పక నింద లభించే అవకాశం కనిపిస్తోంది. ఆ నింద కూడా రుణానికి సంబంధించింది అవుతుంది. రుణానికి సంబంధించి సకాలంలో తీర్చనందుకు న్యాయస్థానం నుండి పత్రాలు కూడా అభియోగపూర్వకంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు ఎవరి నుండి రుణాన్ని స్వీకరించారో వారి దగ్గరికి స్వయంగా వెళ్ళి విషయాన్ని తెలియచేసి ఈ పరిస్థితి రాకుండా ఉండేలా చేసుకోవడం అవసరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు దూకుడుతనాన్ని, సాహసాన్ని, విపరీతమైన ఆవేశాన్ని ప్రదర్శించకుండా అహంకార భావానికి లోను కాకుండా నిదానంగా వ్యవహరించడం ఈ వారానికి ఎంతైనా అవసరం. లేని పక్షంలో మిత్రులైనటువంటి వారు కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కుటుంబంలో ఐకమత్యాన్ని పాటిస్తూ వెళ్ళవలసిందే. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నట్లయితే మాటని తగ్గించుకుని మాటని పెంచుకోకుండా మొత్తం అందరితోనూ మిత్రభావాన్ని వహించి ఉండడమే మంచిది తప్ప తనది నిజమే అయినా న్యాయమే అయినప్పటికీ కూడా విరుచుకుని పడిపోవడం ఈ వారానికి ఏమాత్రమూ సరికాదు. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం శ్రీహరికి చందనంతో అభిషేకాన్ని చేయించడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సాహసాన్ని, ఆవేశాన్ని, దూకుడుతనాన్ని అదుపులో ఉంచుకుని తీరాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ, షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి దూర ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి. ఏమాత్రము కలిసి రావు. శారీరక శ్రమతో పాటు ధన వ్యయం కూడా అవుతుంది. అయినా ఈ వారానికి ఇది తప్పనిసరి అని గ్రహించుకోగలగాలి. హస్త నక్షత్ర జాతకులకి ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలకి, ముఖ్యంగా బుద్ధికి, మనసుకి సంబంధించినటువంటి ఆ పరిశ్రమకి ఔషధ సేవ అంటే మందులని వాడడం తప్పనిసరి అవుతుంది. ఫలితం మాత్రం తాత్కాలికంగానే ఉంటుంది తప్ప ఫలితం సంపూర్ణంగాను శాశ్వతంగాను ఉండదు. వ్యాధి ఇంకా లోపల ఉంటూనే ఉంటుంది కొంతకాలం పాటు. చిత్తా నక్షత్ర జాతకులకి తొందరపాటుతనంతో చేసినటువంటి ఓ చిన్న పని కారణంగా అనవసరమైన ఇబ్బంది ఈ వారంలో ప్రారంభం కావచ్చు. తొందరలో ఆ విధమైన సమస్య పరిష్కరింపబడుతుంది కాబట్టి తాత్కాలికమైనటువంటి అలజడిని కొంతకాలం పాటు భరించక తప్పదు. కన్యారాశి వారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కన్యారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా సమీపమైనటువంటి గృహాల్లో ఉన్న కొందరిని పిలిచి విష్ణు సహస్రనామాన్నో, శివ సహస్రనామాన్నో లేదా భజననో చేయించుకోవడం సామూహికంగా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆలోచించి మాత్రమే అడుగు వేయాలి తప్ప అనాలోచితంగా వాగ్దానాన్ని కానీ పత్రాల మీద సంతకాలు చేయడం కానీ సరికాదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ, పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి కుటుంబంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. కుటుంబం అంతా ఒకే మాట మీద కలిసి ఉండడం అనేది సాధ్యం కాదు. ఆ కారణంగా శుభవార్త వినవలసినటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగా వాయిదా పడడం కానీ లేదా రద్దు కావడం కానీ లేదా ఆ ఊహ తాత్కాలికంగా ఎక్కడికో వెళ్ళిపోవడం కానీ కలిగి శుభ కార్యక్రమం వెంటనే జరుగుతుందన్న నమ్మకం కొద్దిగా తగ్గి కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులకి ఆరోగ్య విషయంలో చేసే ప్రయత్నం తప్పక అనుకూలిస్తుంది. కానీ ఎవరికి అనారోగ్యం ఉందో వారు మాత్రం ఆ అనారోగ్యం మీద శ్రద్ధ పెట్టి ఆరోగ్యాన్ని తప్పక పొందాలనే తీవ్రమైన అభిలాషతో ఉండి తీరాల్సిందే. విశాఖ నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధ కలిగే అవకాశం ఉంది. సంతానంతో చిన్నదైనటువంటి భేదాభిప్రాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి మానసికమైనటువంటి ఆందోళన, శ్రమకి గురి అవుతారు ఈ వారంలో.
ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ కాలాన్ని గడపడం శ్రేయస్కరం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా ఈ వారంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని అవకాశం ఉంటే రోజంతా, లేని పక్షంలో ఒక పూటైనా సరే శ్రీ విష్ణు సహస్రనామ సామూహిక పారాయణాన్ని ఇంట్లో చేసుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల ఆలోచనల్ని మానేసి సొంతంగా ఆలోచించుకోగలగాలి. ఎవరి విషయంలో ఇబ్బంది కలుగుతుందో వారితో నేరుగా మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకోదలిస్తే చక్కగా సమస్య సుఖంగా సులభంగా పరిష్కరింపబడుతుందని కూడా గ్రహించగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. శని ద్వితీయంలో ఉన్నటువంటి కారణంగా అనుకోనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటటువంటి 3 నక్షత్ర జాతకులు కూడా తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ శ్రద్ధతో ఉండవలసిందే. విశాఖ నక్షత్ర జాతకులకి సమర్థతకి గుర్తింపు కలిగిందని అనుకుంటారు, కానీ మానసికమైనటువంటి ఆందోళనకి గురి అవుతూనే ఉంటారు. దూరపు ప్రయాణాలని చేయవలసి వస్తూనే ఉంటుంది. తమ ప్రతిభ సమర్థతకి గుర్తింపు లభించినా ఆ సంస్థలోనే చిన్న అపనిందని భరించవలసి రావచ్చు. అనురాధ నక్షత్ర జాతకులకి రుణభారం పెరుగుతూ కొద్దిగా మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి తాత్కాలికమైనటువంటి అనారోగ్య సమస్య పడచూపే అవకాశం ఉంది. కాబట్టి అనురాధ నక్షత్ర జాతకుడు లేదా జాతకురాలు ఆరోగ్య విషయంలో శ్రద్ధని పాటించి తీరాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తప్పక తమ సమస్య పరిష్కరింపబడుతుందనేటటువంటి నమ్మకంతో ఉన్నా సంపూర్ణమైనటువంటి భరోసాతో ఉండకూడదు. ధైర్యంతో ఆ పని పూర్తవుతుందనే నమ్మకంతోనూ ఉండకూడదు. ఎప్పటికప్పటికీ ప్రయత్నాన్ని విరమించుకోకుండా చేసుకుంటూ ఉండవలసిందే. తగిన సాక్ష్యాధారాలతో సిద్ధంగా ఉండవలసిందే. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా గోవుకి ఏ విధమైన క్రిమి కీటక బాధ లేకుండా ఉండేందుకు అవకాశం ఉన్నంతలో దోమతెరతో ఒక గదిని ఏర్పాటు చేసి దానికి ఆ బాధ లేకుండా చేసినట్టయితే కుటుంబ రక్షణ కలుగుతుందనేది యథార్థం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఉన్నంతలో తమ శక్తికి అనుగుణంగా యథాశక్తి అన్నశాంతిని ఎంతమందికి చేయగలరో గ్రహించి చేసినట్టయితే సర్వ ఆపదలు కూడా తొలగుతాయని పెద్దలు చెప్పేటటువంటి మాట. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి తప్పక కలహించవలసినటువంటి పరిస్థితి కార్యాలయంలోనో ఇంట్లోనో లేక బంధుమిత్రుల ఆ సందర్భాల్లో కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కలహానికి కాలు దువ్వే పరిస్థితి లేకుండా మౌనంగా తనని తాను నియంత్రించుకోవడం ఎంతైనా అవసరం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి న్యాయస్థానంలో విరోధమైనటువంటి తీర్పు తాత్కాలికంగా రావచ్చు. అంత మాత్రం చేత దిగులు పడిపోకూడదు. పై న్యాయస్థానానికి ఒకసారి కానీ ప్రయత్నాన్ని చేసినట్టయితే అనుకూల ప్రయోజనం సిద్ధించే అవకాశం బలంగా ఉందనేటటువంటి యథార్థాన్ని విస్మరించకూడదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి బంధువులతోనూ తమ కుటుంబ సభ్యులతోనూ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఒక విషయంలో కలగచ్చు, ఒక సమస్యలో ఏర్పడవచ్చు. అంత మాత్రం చేత కుటుంబ విచ్ఛిత్తి అంటే సంబంధ బాంధవ్యాలు తెగిపోవు. కాబట్టి తమ అభిప్రాయాన్ని సూటిగా నేరుగా స్పష్టంగా అవగాహనతో కంఠస్వరాన్ని నిదానమైన పద్ధతిలో ఉంచుకుని మాట్లాడడం అవసరం. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం అవసరం. ధను రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా కుజ గ్రహ అనుకూలత కోసం గోమాతకి చిట్టుని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మాటలో కాఠిన్యాన్ని ఏమాత్రమూ వహించకూడదు. గొంతు పద్ధతిని మార్చి మెత్తనైనటువంటి గొంతుతో మాట్లాడడం చాలా చాలా అవసరం. కార్యసాధనకి ఉపకరిస్తుంది కూడా.
ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మాటలో కాఠిన్యం ఉండి కొద్దిగా పనులు వెనకబడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా పండ్ల తోటలకి సంబంధించిన వ్యాపారస్తులైనట్లయితే తోటల వ్యాపారం అనుకూలిస్తూనే ఉంటుంది. మాట కాఠిన్యం వల్ల కొంత లాభం తగ్గినప్పటికీ కూడా పెట్టుబడికి ఏ విధమైనటువంటి నష్టము లేదు, లాభానికి మాత్రం కొంత తక్కువ ధనం కనిపించవచ్చు. అది గమనించలేని స్థితిలో ఉంటుంది. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారాన్ని పెంచడం కోసం చేసిన ప్రయత్నం తాత్కాలికంగా ఫలిస్తుంది. గట్టిదైనటువంటి ప్రయత్నం కారణంగా పెట్టుబడి చక్కగా అభివృద్ధి అయి మరింత లాభాన్ని పొందగలిగిన అవకాశం కనిపిస్తోంది. తిరిగి దాంట్లో కొంత పెట్టుబడి పెట్టుకోగలిగిన అవకాశం కూడా లభిస్తోంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాన్ని చేయకుండా విరమించుకుంటారు. ఆ విరమించుకోవడం చాలా లాభాన్ని కలగచేస్తుంది. భూమిని కానీ గృహాన్ని కానీ కొనుక్కునేటటువంటి దిశగా ప్రయాణిస్తారు. అయితే ఇంతకు ముందే ఎవరి దగ్గరో తాకట్టుగా ఉంచుకున్నటువంటిది కానీ లేదా వాద వివాదాల్లో ఉన్నటువంటి దాన్ని మాత్రం స్వీకరించకుండా పరిశుభ్రమైనటువంటి కాగితాలతో ఉన్నది మాత్రమే తీసుకోవాలనే యథార్థాన్ని మర్చిపోకూడదు. దానికి కారణం శని దోషం ఉన్నటువంటి కారణంగానే. ఈ రాశి వారు ఈ వారం నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా గోవులకి ప్రీతిపాత్రమైనటువంటి తవుడుని సమర్పించినట్టయితే గోమాతృ ఆశీస్సులు లభిస్తాయి అని చెప్తోంది ధర్మశాస్త్రం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎటు చేయాలో తోచనటువంటి స్థితిలో ఉంటారు కాబట్టి సమీప తీర్థయాత్రని యథాశక్తిలో చేసి రావడం ఉత్తమం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కుంభరాశి వారిలో ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి చికాకుల్ని ఎదుర్కొంటారు. రుణదాతలైనటువంటి వారి ఒత్తిడి, అంతేకాకుండా ఇంట్లో అనవసర వ్యయం అయినటువంటి కారణంగా చేతిలో సొమ్ము ఆడని పరిస్థితి కలిగి ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురై కొంత మనస్తాపాన్ని పొందే అవకాశం బాగా కనిపిస్తోంది. జాగ్రత్త పడక తప్పదు. శతభిష నక్షత్ర జాతకులు ఇతరుల చేత నిందని పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుకు ముందే జాగ్రత్త పడుతూ మాట అనిపించుకోకుండా ఉండేలా తమ ప్రవర్తనని దిద్దుకుంటూ కార్యకలాపాలని దానికి అనుగుణంగానే ముందుకు ముందే నిర్వహించినట్లయితే ఏ విధమైన ఇబ్బందికి గురి కారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు అయిన వారి చేతిలో అంటే బాగా తెలుసున్నటువంటి వారి చేతిలో మోసపోయే అవకాశం బాగా కనిపిస్తోంది కాబట్టి కేవలం మాటల కారణంగానే అకస్మాత్తుగా ధనాన్ని ఇవ్వడం కానీ, పత్రాల మీద సంతకం చేయడం కానీ, ఆస్తుల కొనుగోళ్లు కానీ ఇటువంటివి ఈ వారంలో చేయకపోవడం చాలా మంచిది. చేసి ఇబ్బందుల్లో గురి కావడం కంటే ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం ఎంతైనా అవసరం, మంచిది కూడా. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం గోవులకి నువ్వులని బియ్యాన్ని కలిపినటువంటి మిశ్రమాన్ని ఆరోగ్యం దానికి చెడకుండా ఉండేంత పరిమాణంలో సమర్పించడం ఎంతైనా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రణాళిక ప్రకారమే వ్యయం చేసుకోవాలి తప్ప ఒక ప్రణాళిక అంచనా లేకుండా వ్యయాన్ని చేసుకున్నట్టయితే నిందకి గురి అవుతారు. ఆర్థికమైనటువంటి మాంద్యానికి లోనై చాలా ఇబ్బంది పడవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులైనటువంటి వారు అన్నీ తమకి తెలిసినటువంటి తాత్కాలికమైన గర్వ అహంకార భావంతో చేయరానటువంటి పనిని తెలిసి చేసి ఇబ్బందికి గురి అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. అందుకోసం వీలైనంత వరకు ఏ ప్రయత్నాన్ని ప్రారంభించకూడదు. దేంట్లోనూ ఈ వారానికి మాత్రమే అడుగు బలంగా వేయనే కూడదు. కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు పిల్లల విషయంలోనూ
పిల్లల్ని చదివించేటటువంటి పద్ధతిలోనూ, అలాగే కుటుంబానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయం స్థానచలనానికి సంబంధించిన ఆలోచన చేసే సందర్భంలోనూ తానొక్కరే నిర్ణయాన్ని చేసేసే స్థితి కనిపిస్తోంది. అది ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గ్రహించి 1-2 మార్లు కుటుంబ సభ్యుల్ని మాత్రమే అడిగి నిర్ణయాన్ని తీసుకోవడం అత్యవసరం లేని పక్షంలో పరిస్థితి మొదటికి రావచ్చు. రేవతి నక్షత్ర జాతకులు సుఖశాంతులతో ఈ వారం గడపగలుగుతారు. అయితే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అన్యోన్య భావం తాత్కాలికంగా సరిగా లేకపోవచ్చు. ఎవరితో విభేదించినప్పటికీ కూడా విభేదానికి గురైన ఎవరిలో ఒకరు తప్పక ఆ పరిస్థితిని చక్కదిద్దుకోవడం ఎంతైనా అవసరం తప్ప పట్టుదలకి పోవడం సరికాదు. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం అవసరం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా ఆ రవిగ్రహ అనుకూలత కోసం గోవుకి ప్రీతిపాత్రమైనటువంటి ధాన్యాన్ని సమర్పించడం చాలా మంచిది. అది అనుకూల ఫలితాన్ని కూడా ఇస్తుంది. పైగా మీనరాశి వారు ప్రధానంగా ఈ వారం ఇది నేను చేసేది అవసరమైన పని అవుతుందా కాదా అని ఆలోచించుకుని మరే చెయ్యాలి తప్ప అనాలోచితంగా ఏ పనిని చేపట్టడం ఈ వారానికి సరికాదు. అదృష్టం ఐశ్వర్యం శీర్షికలో ఇటు అదృష్టాన్ని అటు ఐశ్వర్యాన్ని రెంటినీ పొందడం కోసం చేయవలసిన ఈశ్వర ఆరాధనని ఎలా చేయాలో గమనిద్దాం. అదృష్టం ఉండి ఐశ్వర్యం లేకపోయినా, ఐశ్వర్యం ఉండి అనుభవించగలిగిన అదృష్టం లేకపోయినా వ్యర్థమే. కాబట్టి రెంటినీ పొందడం కోసం ఈశ్వర ఆరాధనని గమనిద్దాం ఎలా చేయాలో. ఐశ్వర్యాన్ని ఇయ్యగలిగినటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన్ని నిత్యం స్మరించడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. శివస్తోత్రాల్లో పంచాక్షరీ మంత్రమైన నమశివాయ అనే మంత్రాన్ని ప్రతినిత్యం రోజుకి 108 మార్లు స్నానం పిమ్మట పఠించడం అవసరం. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా కనీసం 11 మార్లు ప్రతినిత్యం పఠిస్తూ ఉన్నట్టయితే అనారోగ్య భావనలు దూరం అవుతాయి. అపమృత్యు భయం పూర్తిగా దూరం కాగలుగుతాం. ధైర్యంగా ఉండగలుగుతాం. అవకాశం ఉన్నంతలో శివసహస్రనామ స్తోత్రాన్ని, రుద్రాధ్యాయాన్ని వినడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కాబట్టి అవకాశం ఉన్నంతలో దేవాలయంలో ఈ రుద్రాధ్యాయాన్ని, శివసహస్రనామాన్ని వినడానికి ప్రయత్నాన్ని చేయాలి. ప్రతినిత్యం ప్రదోషకాలంలో ప్రదోషకాల దీపారాధనని, అంటే ఇంట్లో దీపాన్ని వెలిగించడాన్ని, అలాగే పూజామందిరం దగ్గర కూర్చుని పరిశుభ్రంగా వెలిగించడాన్ని చేయడం అవసరం. ఈశ్వర అనుగ్రహం, దాంతోపాటు మహాలక్ష్మి ఆశీస్సులు తప్పక లభిస్తాయి అనేది అనుభవంలో కనిపిస్తున్నటువంటి సత్యం. మన ధర్మం శీర్షికలో నిత్య హరిద్ర ఖండ దానం అంటే ఏమిటో, దేనికోసం చేయాలో తెలుసుకుందాం. నిత్యము అంటే ప్రతిరోజు, హరిద్ర అంటే పసుపు, ఖండము అంటే ముక్క. ముక్క అనేటంటే పసుపు కొమ్ముని విరిచి ఇవ్వడం అని కాదు, పసుపు కొమ్ముని కొమ్ముగానే దానం చేయాలి. కాబట్టి రోజు 2 పసుపు కొమ్ముల్ని ఒక్కొక్క సువాసినికి ఇయ్యడము అని అర్థం. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా లక్ష్మీదేవికి ఇంట్లో ఉన్నటువంటి విగ్రహానికో, పటానికో, చిత్రానికో, దేనికో ఒకరికి లక్ష్మికి సంబంధించిన ప్రతిమకి నమస్కరించి ప్రతినిత్యం 2 పసుపు కొమ్ములని గృహిణికి సమర్పిస్తారని మొక్కుకొని తెల్లవారుజామునే లేచి స్నానాన్ని చేసి 2 పసుపు కొమ్ముల్ని అరచేతిలో ఆ ఇష్టురాలైనటువంటి గృహిణికి ఇచ్చి నమస్కరించి పాదాభివందనాన్ని చేసి నా ఇంట సుఖశాంతులు ఐశ్వర్యము ఉండేలా అనుగ్రహించవలసిందని ఆమెని మహాలక్ష్మి రూపంగా భావిస్తూ నమస్కరించాలి. ఆమె కూడా ఈ ఇంటి నుండి వచ్చినటువంటి మహాలక్ష్మిగా మనని భావిస్తూ ఆమె కూడా ఆశీర్వచనాన్ని ఇవ్వాలి. ఇలా నిత్యము 2 పసుపు కొమ్ముల్ని కానీ దానం చేసినట్టయితే లక్ష్మీదేవి ఏ హరిద్ర అంటే పసుపుని బాగా ఇష్టపడేదో ఆమె తప్పక లక్ష్మి అనుగ్రహించి తీరుతుంది, తాండవించేలా చేస్తుంది. ఇది ఎందరో పూర్వం చేస్తూ ఉన్నటువంటిదే. పైగా ఆ పసుపు కొమ్ముని కానీ దంచి కుంకుమరాతిని కలిపినట్టయితే అది కుంకుమగాను,
లేదు ఆ పసుపు కుంకుమని అలాగే ముఖానికి కానీ దూదుగ్గా పూసుకున్నట్టయితే ముఖం మీద వచ్చేటటువంటి అవాంఛిత రోమాలే కాకుండా ముఖం మీద వచ్చేటటువంటి మచ్చలు, ఇతరమైనటువంటి క్రిమి కీటకాల వల్ల కలిగేటటువంటి దోషాలు తొలగుతాయి. కాబట్టి ఇటు ఆరోగ్యపరంగాను, అటు ఐశ్వర్యపరంగాను, అటు మహాలక్ష్మి ప్రీతికరంగాను ఉంటుందనే యథార్థాన్ని గ్రహించి ఈ నిత్య హరిద్రాఖండ దానమనే పేరు కలిగిన వ్రతాన్ని ఆచరిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలానికి స్వాగతం. మానవ జీవితంలో సుఖాలు దుఃఖాలు సర్వసామాన్యంగా వచ్చినప్పటికీ వివిధ రకాలైనటువంటి బాధల నుంచి నివృత్తిని పొందడానికి ఆచరించవలసినటువంటి వివిధ అంశాలు ఉన్నాయి. వీటిని త్రికరణ శుద్ధిగా గనక పాటించినట్లయితే ఆ యొక్క బాధల నుంచి నివృత్తి కలిగి మానసిక శాంతి ప్రశాంతతను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సహసిద్ధంగా ఎవరికైనా సరే గ్రహాల యొక్క అనుగ్రహం సరిగా లేనప్పుడే వివిధ రకాలైనటువంటి బాధలు వేధిస్తూ ఉంటాయి. గురుగ్రహ బలం సరిగా లేనప్పుడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, చక్కటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఘంటాకారంలో దీపాన్ని వెలిగించిన స్థితినే పొందుతూ ఉంటారు మానవులు. గురు బలం బలహీన పడ్డప్పుడే అనుకున్నవి నెరవేరవు. అందుచేత గురువారం ఉదయం సూర్యోదయం అయిన వెంటనే శివదర్శనం చేయటం ద్వారా, ఎందుకని శివదర్శనం అంటే సాక్షాత్తు శివుడు దక్షిణామూర్తి స్వరూపంలో విరాజిల్లుతూ ఉంటాడు. అందుచేత గురువారం నాడు సూర్యోదయం కాగానే శివదర్శనం చేయండి. ఈ విధంగా 9 గురువారాలు గనక చేసినట్లయితే గ్రహ బాధలు అనేటువంటివి తొలగటానికి ఆస్కారం ఉంది. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అని కదా శాస్త్రం. అందుచేత ఏ రకమైనటువంటి అనారోగ్యం మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా అనారోగ్య బాధ నుంచి బయటపడటానికి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి అత్యంత సులభతరమైనటువంటి ఉపాయం విష్ణు సహస్రనామ పారాయణ. సాక్షాత్తు భీష్ముల వారు ఆ యొక్క కృష్ణ పరమాత్మను గురించి చక్కగా అంపశయ్యపై ఉండే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనకు తెలియజేశారు. అందుచేత అనారోగ్య బాధలు లేకుండా ఉండటానికి మనకు సహకరించేటువంటి దివ్య ఔషధం విష్ణు సహస్రనామ పారాయణ అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆర్థికపరమైనటువంటి చిక్కులతో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళు ఆర్థిక సమస్యలను తీర్చేటువంటి దైవశక్తి కలిగినటువంటి లక్ష్మీదేవిని, అంటే లక్ష్మీ కటాక్షం ఉంటేనే కదా ఆర్థిక సమస్యల నుంచి బయటపడేది. ఆ లక్ష్మీదేవిని సంపెంగ పూలతో పూజ చేయాలి. సంపెంగ పూలతో లక్ష్మీదేవిని గనక పూజ చేసినట్లయితే ఆర్థికపరమైనటువంటి ఈతి బాధల నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. అలాగే కలువ పువ్వులు తెచ్చి కూడా పూజ చేయవచ్చు. తామర పుష్పాలు అంటారు. ఆమె పద్మప్రియ కాబట్టి పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయ దక్షి అని పేరు. అందుచేత తామర పూలతో కూడా ఆ తల్లిని ఆరాధన చేసి సఫలీకృత తత్వాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. చాలామంది తమ ఇళ్లలో శ్రీచక్రానికి అర్చన చేస్తూ ఉంటారు. అందరూ శ్రీచక్రం అనేటువంటిది పూజా మందిరంలో ఉంచుకోవచ్చా లేదా అని చెప్పేసి సందేహాలు కూడా ఉన్నాయి. శ్రీచక్రాన్ని అందరూ ఉంచుకోవచ్చు, కానీ దాన్ని పూజ చేసేటువంటి విధి విధానం తెలిసి ఉండాలి. ఆ శ్రీచక్రం సాక్షాత్తు లలితాదేవికి సంబంధించింది. రాజరాజేశ్వరి దేవి ఉపాసకులు తప్పనిసరిగా శ్రీచక్ర అర్చన చేస్తారు. ఈ శ్రీచక్ర అర్చన చేసేటువంటి వారికి సత్ఫలితం తప్పనిసరిగానే కలుగుతుంది. అది తెలిసి దాని గురించినటువంటి అధ్యయనం చేసి అటువంటిది ఇంట్లో ఉంచుకొని పూజ చేయడంలో తప్పు లేదు. అమ్మవారికి చాలా ఇష్టమైంది చిత్రాన్నం, అంటే పులిహోర అంటాం మనం. ఈ పులిహోర నైవేద్యం అనేది కనీసం నెలకి ఒక్కసారైనా సరే గుర్తుపెట్టుకొని
ఆ చక్కని తల్లికి నైవేద్యంగా సమర్పించటం మాత్రం గృహంలో చేయటం చాలా మంచిది. దేవకాంచన పుష్పాలు అని చెప్పేసి మనకు ప్రకృతి ప్రసాదించిన అమృతవరం ఆ దేవకాంచన పుష్పాలు. వాటిని ఆంజనేయ స్వామి వారికి గనక త్రికరణ శుద్ధితో గనక సమర్పిస్తే చాలా చక్కటి కార్యసిద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏ దైవోపాసన అయినా చేయండి మీరు ఇంట్లో, ఏ ఉపాసనా బలమైనా సరే గృహంలో దైవాన్ని స్మరించకుండా ఉండకూడదు. గృహంలో పూజాది కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉండాలి. ఏ ఇంట పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో దేదీప్యమైన శక్తి పుంజాల ప్రభావం విరాజిల్లుతూ ఉంటుందని కదా శాస్త్రం. మనకి వాస్తుశాస్త్రరీత్యా కూడా ఇల్లు కట్టగానే దీపం పెట్టాలి. స్లాబ్ వేసిన తర్వాత ఆ దీపంలో దీపలక్ష్మి లేదు, అక్కడ పూజ చేసినట్లే. అందుచేత గాఢాంధకార తత్వం ఉండకూడదని కదా. అలాగే గృహంలో కూడాను దీపం పెట్టి పూజ చేయటం వలన అతీంద్రమైనటువంటి దివ్యవంతమైనటువంటి ప్రభావం ఆ గృహంలో పనిచేస్తుంది. ఆ పూజలో ఉపయోగించేటువంటి వివిధ రకాలైన పుష్పాలలో ఏ దైవోపాసనకైనా సరే ఉపయోగించవలసింది చామంతి, కనకాంబరం, కృష్ణతామర పుష్పాలు. ఇవన్నీ కూడా శ్రేష్టమైనవే అంటోంది శాస్త్రం. ఎర్రగన్నేరు పుష్పాలు చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరుగుదాం. నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి ముఖ్యాంశాలు మరికొన్ని రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे పెద్దల యొక్క అనుగ్రహము దీని వలన కలుగుతుంది అంటే కేవలము ధర్మాచరణము వలన మాత్రమే. ధర్మమే అన్ని సౌభాగ్యములకు కారణము. మనకి తెలియక్కర్లేదు. ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే మన ప్రయత్నం లేకుండా ప్రధాన ప్రయోజనంతో పాటు అనుషంగిక ప్రయోజనంగా అనేక విధములైనటువంటి రక్షణ మనకి కలుగుతూ ఉంటుంది. ఆయా సమయముల యందు ఎవరు రావాలో వాళ్ళు వచ్చి రక్షిస్తారు. నువ్వు అనవసరంగా ఎవరిని పట్టుకున్నావో వాళ్ళని వదిలిపెట్టడం కూడా అవసరమని నీకు అర్థమవుతుంది. ఎవరిని వదిలేయాలో వాళ్ళని వదిలేస్తావు, ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకుంటావు. అది ఈశ్వరుడు చేసేటటువంటి ప్రక్రియ. అలా పట్టుకోవడం వదిలిపెట్టడం అన్నది రాకపోతే మూలములు నిలబడవు. అది ఈశ్వరుడు పెట్టినటువంటి గొప్ప వ్యవస్థ. ఎందుకనంటే మీరు చూడండి, ఒక చెట్టు ఉంటుంది. చెట్టు మూలాన్ని వదలదు, వేరు వదిలేస్తుందా? వేరుని వదలదు. కానీ శిశిర ఋతువు ఇప్పుడు వచ్చింది కదా, ఈ శిశిర ఋతువు వచ్చినప్పుడు ఆకులన్నీ రాల్చేసుకుంటుంది, వదిలిపెట్టేస్తుంది. ఇన్ని ఆకులు కదా, నేను పెంచుకున్న ఆకులు కదా, ఇవి నే తొడిగిన చిగురుటు ఆకులు కదా, నేను పెంచి పోషించి చేసిన పెద్ద పెద్ద ఆకులు కదా, వీటిని వదలడమా అని బెంగ పెట్టుకోదు, ఒక్కసారి వదిలిపెట్టేస్తుంది. వసంత ఋతువులో చిగర్చి కొత్త ఆకులు పెట్టుకుంటుంది. మూలం వేరుని వదలదు. వేరు ధర్మం, ధర్మాన్ని వదలకూడదు. ధర్మమునందు కలిసి రాని వాటిని వదిలేస్తుంది. అడ్డొచ్చింది చీడబట్టి వదిలేసింది కాబట్టి కొత్త అంటుకుంది, కొత్తవి తెచ్చుకుంది వసంత ఋతువులో. అది చెట్టు నేర్పే ప్రజ్ఞ. అది మన కంటికి కనపడుతూ ఉంటుంది. భగవంతుడు కూడా అంతే. ధర్మాన్ని నువ్వు పట్టుకుని ఉండగలిగితే, ఆ వేరు వదలకుండా ఉంటే, నువ్వు ఎవరిని వదిలేయాలో వాళ్ళని కాలంలో వదిలిచేస్తాడు. నువ్వు ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకునేటట్టు చేస్తాడు. నువ్వు ఆయన చేతి ఉపకరణం అవుతావు. అది నువ్వు కావాలని చేస్తున్న పని కాదు, అది ఈశ్వర నిర్ణయము అంతే. కాబట్టి
మహాత్ములైనటువంటి పాండవుల దగ్గరికి నారదుడు వచ్చి ఇటువంటి గొప్ప వ్యవస్థ చేశాడు అంటే అది ధర్మమును పట్టుకున్న వాడికి దానిలో ఇబ్బంది రాకుండా నారదుణ్ణి పంపించి అలా కాపాడాడు. అంటే ధర్మాన్ని పట్టుకుంటే ఈశ్వరానుగ్రహం ఎంతమంది పెద్దల ద్వారా ఎలా ప్రసరించి కాపాడుకుంటూ ఉంటుంది అన్నదానికి మహాభారతం ఒక ప్రబల దృష్టాంతంగా నిలబడుతుంది. ఇందులో కొంతకాలం అయింది, వాళ్ళు సంతోషంగా కాలం గడుపుతున్నారు. కానీ ఒక రోజున ధనాన్నంతటినీ కూడా ఎవరో తస్కరుడు అపహరించాడు. దాని యొక్క ధేనువు దూడ ఆ ఆవు కోసం అంగలార్చి ఏడుస్తోంది. కాబట్టి నీవు మహారాజువి అర్జున, వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్ళి నా యొక్క గోసంపదనంతటినీ కూడా తిరిగి నాకు ఇప్పించు, ఆ దొంగలను శిక్షించమని అడిగాడు. ప్రభువు యొక్క కర్తవ్యం ఆర్తి చెందినటువంటి వాళ్ళని కాపాడాలి. ఎవరికి ఆపదొచ్చినా ప్రభువు రక్షించాలి. అందుకే వెంటనే ఆ దొంగలను పట్టుకోవడం కోసం, వాళ్ళని శిక్షించడం కోసం ఆయుధాలు అవసరమయ్యాయి అర్జునుడికి. ఆ ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో ఆ ఆయుధాలు ఉన్న గృహంలో ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో ఉన్నాడు అని అర్జునుడికి తెలుసు. ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో కలిసి బయటకు వచ్చేసే పర్యంతం ఆగితే గోధనాన్ని మళ్లించుకుపోతున్నారు దొంగలు. కాబట్టి ఇప్పుడు ముందు ఆర్తి పొందిన వాళ్ళని కాపాడాలి. అది ప్రభువు యొక్క కర్తవ్యం. లేనినాడు తన కర్తవ్యం పోతోంది, ధర్మం పోతోంది. అందుకే ఆయన చటుక్కున ఆ ఆయుధ గృహంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దృష్టి ఇంకా ఏ ఇతర విషయం మీద లేదు ఆయనకి. తనకి కావలసిన ఆయుధాలు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేదో ఆ దొంగల్ని శిక్షించాడు, గోవుల్ని తీసుకొచ్చాడు, యజమానికి ఇచ్చేశాడు. అన్నగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. అన్నయ్య, మనం ఒక అంగీకారానికి వచ్చాం. నీవు ద్రౌపదీదేవితో ఉండగా నేను రాకూడదు, కానీ ధర్మ సంరక్షణార్థం వచ్చాను. అయినా నియమోల్లంఘనం జరిగింది. నియమోల్లంఘమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకని నేను ద్వాదశమాసిక వ్రతాన్ని అనుష్ఠించి తీర్థయాత్రలు చేసి శుభకర్మలు చేయడం కోసం బయలుదేరుతున్నాను, నాకు అనుమతినిప్పించవలసింది అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, నువ్వు కావాలని నియమోల్లంఘనం చెయ్యలేదు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఒక ప్రభువు చెయ్యవలసిన పని చెయ్యడం కోసం, ఒక రాజకుమారుడు నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం, ఎవరి సొమ్ము పోయిందో వాళ్ళకి ఆ సొమ్ము తెచ్చి ఇవ్వడం కోసం, అందులో కాల విలంబనం లేకుండా చూసుకోవడం కోసం నువ్వు ఆయుధగారంలోకి వచ్చి ఆ ఆయుధ గృహంలో నీకు సంబంధించిన ఆయుధములను తీసుకుని వెళ్ళావు. అందులో దోషం ఏముంది? ధర్మము గొప్పది. ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయం చెప్పాలి. అంతేగాని ధర్మం పోయినా పర్వాలేదు న్యాయం చెప్తానంటే ఎలా కుదురుతుంది? కాబట్టి న్యాయము ధర్మచక్రములోకి ఇమడాలి. ధర్మచక్రములోకి ఇమిడింది నువ్వు రావడం, అది తప్పని చెప్పడానికి ఆస్కారం లేదు. కాబట్టి నువ్వు వెళ్ళక్కర్లేదన్నాడు. అయినా అన్నయ్య, ఒక మాట అనుకున్నాం, నేను అతిక్రమించాను, తీర్థయాత్ర చేసి వస్తేనే నా మనసుకి శాంతి, కాబట్టి నన్ను అనుమతించు, వెళ్ళొస్తానన్నాడు. సరే, వెళ్ళి రమ్మన్నాడు ధర్మరాజు గారు. తీర్థయాత్రకు బయలుదేరాడు. బయలుదేరి అనేక రాజ్యములను తిరుగుతూ అనేకమైనటువంటి ప్రాంతములకు వెళ్ళాడు. తీర్థయాత్ర అనేటప్పటికీ మొట్టమొదటి జ్ఞాపకానికి వచ్చేది ఏం గుర్తొస్తుంది? గంగా స్నానం. అందుకని గంగానది దగ్గరికి వెళ్ళాడు. గంగానదిలో స్నానం చేశాడు. ఆ ఉలీచిని వివాహం చేసుకున్నాడు. తర్వాత చిత్రాంగదని వివాహం చేసుకున్నాడు. బభ్రువాహనుణ్ణి పొందాడు. ఇరావంతుణ్ణి పొందాడు. అలా ప్రయాణం చేసి అనేక నదులలో స్నానం చేస్తూ, అనేక తీర్థములలో గురుకులిడుతూ, పుణ్యప్రదమైనటువంటి ప్రదేశములను సందర్శిస్తూ, శుభకర్మలను ఆచరిస్తూ, దానములను చేస్తూ ఆయన ప్రయాణం చేసి యువతల వైపుకి దక్షిణం వైపుగా ప్రయాణం చేసి వచ్చి ప్రభాస తీర్థం దగ్గరికి వచ్చాడు. ప్రభాస తీర్థం దగ్గరికి వచ్చిన తరువాత ఆయన మనసులో కోరిక పుట్టింది. ప్రభాస తీర్థానికి ద్వారకా నగరం చాలా దగ్గర. ద్వారకా నగరంలో కృష్ణ భగవానుడు ఉంటాడు. అందుకని ఇంకా ఇంచుమించుగా ఆయన యొక్క ద్వాదశమాసిక వ్రతం పూర్తయిపోతోంది. ఇక్కడ వరకు వచ్చాను కదూ, ప్రభాస తీర్థం దాకా వచ్చా. ప్రభాస తీర్థానికి చాలా దగ్గర ద్వారక. కాబట్టి ఒక్కసారి ద్వారకా నగరానికి వెళ్ళి నేను కృష్ణ భగవానుడి యొక్క దర్శనం చెయ్యాలి అని అనుకున్నాడు. అనుకుని అందులకేగియే ఇందీవరస్యాము అరవిందనాభు అమృహనేత్రు సన్మిత్రు చూచిన జన్మంబు సఫలంబు సేయుదు అఘములు వాయుపుంటే
అదియునుగాక మున్ గదుడను వానిచే వింటి తిలోత్తమ కంటే రూపవతి ఎట్టే సద్గుణాన్విత ఎట్టే నా కట్టి భద్రే భగమన సుభద్ర చూచు వేడుకొయును కలదు విష్ణు భట్టారకుదయ నభీష్ట సిద్ధి ధనరుననుచు తద్ద సంతసిల్లి తద్వారకాపురికరుగ నిశ్చయించనర్జునుండు. ఆ అర్జునుడు మనసులో అనుకున్నాడు, నేను ద్వారకా నగరానికి వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు? ఇందీవరశ్యాముడున్నాడు. ఇందీవరశ్యాముడు అంటే కలువల యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి వాడు. అలాగే అరవిందనాభు, నాభికమలంలో చతుర్ముఖ బ్రహ్మగారు జనించాడు. అటువంటి నాభికమలం కలిగినటువంటి వాడు. అంబురూహనేత్రు, పద్మముల వంటి కందులున్నవాడు. సన్మిత్రు చూచి నాకు చాలా గొప్ప మిత్రుడు. అటువంటి మిత్రుణ్ణి చూచి నా జన్మంబు సఫలంబు చేయుదు, నా జన్మ సాఫల్యం చేసుకుంటాను. అఘముల వాయుపొంటే నేను ఏ పాపమును పొందానో ఆ పాపములనన్నిటినీ పోగొట్టుకుంటాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.